గురుగారు, వృశ్చిక రాశి వారికి ఈ వారం అసలు ఏ విధంగా ఉండబోతోంది? వృశ్చిక రాశి వారికి దివ్యంగా ఉన్నది. 4 గ్రహాలు యోగిస్తున్నాయి. ప్రధానంగా 6లో రవి బుధులు, తృతీయంలో చంద్రుడు, దశమంలో కేతువు. శుభప్రదమైన కాలం కొనసాగుతోంది. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. ఉద్యోగంలో క్రమంగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తారు. నూతన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. మీ కృషిని నలుగురు గుర్తిస్తారు. గతంలో ఏర్పడిన దోషాల నుండి బయటపడతారు. ఆత్మవిశ్వాసం మిమ్మల్ని రక్షిస్తుంది. అభీష్ట సిద్ధిని ప్రసాదిస్తుంది. ఆశయాలు నెరవేరే దిశగా పావులు కదుపుతారు. శ్రమకు తగిన ప్రతిఫలం వెంటనే లభిస్తుంది. మీ నిర్ణయాలు కొందరికి ఆదర్శవంతమవుతాయి. సృజనాత్మకతతో పనిచేసి లక్ష్యాలను తొందరగా పూర్తి చేయండి. పెట్టుబడులు లాభాన్నిస్తాయి. ధనాదాయ మార్గాలను పెంచుకునే వీలు కలుగుతుంది. ఇదేవిధంగా వ్యాపారంలో కూడా మేలు జరుగుతుంది. ఉపజయ స్థానంలో ఉన్న సూర్య బుధ యోగం అనేక మార్గాలలో అవకాశాలను కల్పిస్తుంది. ఆశించిన ఫలితాలు త్వరగా సిద్ధిస్తాయి. మనోబలం శక్తిని ప్రసాదిస్తుంది. కాలయాపన లేకుండా ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయండి. సామరస్య ధోరణితో సంభాషించండి. మిత్రుల సహకారంతో కొత్త విషయాలని తెలుసుకుంటారు, లాభపడతారు. వారం మధ్యలో ఒక పనిలో విజయం లభిస్తుంది. గతంలో ఆగిన పనులు మరలా మొదలవుతాయి. మొహమాటం వల్ల ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. సందర్భాన్ని బట్టి ధనాన్ని సద్వినియోగం చేసుకోండి. ఏ స్తోత్రాలను పఠించాలి? వృశ్చిక రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించడం మంచిది. గురుగారు, వృశ్చిక రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి? సుబ్రహ్మణ్య దర్శనం మేలు చేస్తుంది. గురుగారు, వృశ్చిక రాశి వారు ఏవేవి దానం చేయాలి? కుజప్రీతిగా కందులు దానం చేయండి.